ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు. మరణాత షలోం. ఒక వాక్య భాగాన్ని చదువుదాము. అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుతున్నాను. చూడండి. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మహాగణుడా, శిలలాంటి నా బ్రతుకును పరమ శిల్పివై నన్ను మలచిన చెక్కిన దేవా నీకు వందనాలు. జిగట మన్ను లాంటి నా బ్రతుకును నీ సారి మీద పెట్టి అర్హమైన పాత్రగా మార్చిన పరమ కుమ్మరి మీకు స్తోత్రములు. ఈరోజు నీ ప్రజలతో మీరు మాట్లాడుమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియా స్నేహితులారా, దేవుని పిల్లలారా, నన్ను చెక్కిన నా శిల్పి, నన్ను మలచిన నా శిల్పి ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువు. యేసు క్రీస్తు ప్రభువు ఎవరి జీవితాలైనా మార్చగలడు, మలచగలడు. హింసకులను, దూషకులను, హానికరులను, నరహంతకులను, వ్యభిచారులను, దొంగలను, జోదగాళ్లను, వేషగాళ్లను, మోసగాళ్లను మార్చగలిగిన వాడు, మలచగలిగిన వాడు, బ్రతుకులు బాగు చేయగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. నా అనుభవంలో కూడా ఇవి నిజమే. పౌలు గారు అనుభవంలో కూడా ఇది నిజమే. ఒక సమరయ స్త్రీ అనుభవ జీవితంలో కూడా ఇది నిజమే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది భక్తుల జీవితాలని చెక్కినవాడు, మలచినవాడు, తీర్చిదిద్దినవాడు ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువే. చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా? యేసు క్రీస్తు ప్రభువు ఏదో దేవుడు, ఎవరో దేవుడు. ఈ యేసుక్రీస్తుని నమ్ముకోవడం వల్ల ఆ ప్రజలు ఏదో అవుతారు, ఎలాగో మారుతారు. ఈ క్రైస్తవుల వల్ల దేశానికి, మాకు చాలా నష్టము అని అపోహపడుతూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, యేసు క్రీస్తు ప్రభువు అందరికీ ఉపకారి. యేసు క్రీస్తు ప్రభువు అందరికీ సహకారి. ప్రపంచానికి, దేశానికి, సమాజానికి, కుటుంబానికి చీడ పురుగులాగా బ్రతుకుతున్న వారిని, హానికరులుగా బ్రతుకుతున్న వారిని మార్చి ప్రపంచానికి మేలు చేసిన వాడు, దేశానికి, కుటుంబాలకి, జీవితాలకి మేలు చేసిన వాడు యేసు క్రీస్తు ప్రభువండి. నా జీవితమే ఒక ఉదాహరణ. నేనొకప్పుడు మంచివాడినేమీ కాదు. నేను సగటి యవనస్తుల్లాగానే చెడిపోయిన వాడినే, పాడైపోయిన వాడిని, ఘోరమైన పాపిని, వేషగాడిని, మోసగాడిని.
అబద్ధికుడను జోదగాడను. కానీ ఈ విధముగా ఒక మంచి పాత్రగా ఈరోజు నన్ను ఇలా మలిచింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువే. ఒకప్పుడు యవనస్తులతో కలిసి యవనేచ్చుల వైపు పరిగెత్తిన వాడిని నేను. అనేక రకాలుగా నా కుటుంబాన్ని బాధించిన వాడిని నేను. పేకాట విచ్చలవిడిగా ఆడే ఒక జోదగాడిని నేను. స్నేహితులతో కలిసి త్రాగిన, మేనమామతో కలిసి త్రాగిన ఒక డ్రింకర్ని నేను. ఆకతాయి పనులతో అల్లరి చిల్లరగా తిరిగిన వ్యక్తిని నేను. ఒక్క మాటలో చెప్పాలంటే ఓ ఘోరమైన ప్రధాన పాపిని నేను. నా వల్ల ఎవరికి ఉపయోగము లేదు. కానీ ఈరోజు నన్ను మార్చింది మనుషులు కాదు, నన్ను ఇలాగ మలచింది, తీర్చిదిద్దింది స్నేహితులు కాదు, బంధువులు కాదు. మరిలాగా ఒక దేవుని సాధనముగా, ఒక యాజకుడిగా, ఒక మంచి పాత్రగా నన్ను మలిచింది ఎవరో తెలుసా? ఈ శిలలాంటి నా బ్రతుకుని ఒక శిల్పంగా నన్ను చెక్కింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువండి. ఒకప్పుడు ఎవడికి ఉపయోగపడని వ్యక్తిని నేను. నాకు 2 కాళ్ళు పనిచేయవు. ఐ ఆమ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. వికలాంగుణ్ణి నేను. నా వెన్నుముక పైనుంచి కింద దాకా ఆపరేషన్ జరిగింది. నా చెవిలో బ్యాలెన్సు స్థానం తప్పి చెవిలో శబ్దాలు వచ్చి కళ్ళు తిరిగి వాంతులయ్యే వ్యాధి ఉంది నాకు. నా పాదము ఇలా పడిపోతుంటుంది. ఓ కిడ్నీ నా కడుపులో బొడ్డు కింద లెఫ్ట్ సైడ్ ఇలియాక్ రీజన్లో ఉంది. నేను ఏ రోజు కూడా బిడ్డల్ని అలా ఎత్తుకుని భుజాల మీద కానీ, వీపు మీద కానీ, చంకలో కానీ కొంత దూరమైనా మొయ్యగలిగే సామర్థ్యం ఉన్నవాడిని కాదు, ఒక చేతకాని వాడిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి లేకపోతే ఎవరికి ఉపయోగపడని వ్యక్తిని నేను. స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి శక్తి సామర్థ్యాలు లేవు. ఓ ఫంక్షన్కి వెళితే ఎవరికైనా పని చేసి పెట్టడానికి కావలసిన బలము లేదు. ఎందుకు పనికిరాని ఒక వ్యక్తిని. లైఫ్లో కూడా ఐ ఆమ్ ఏ ఫెయిల్యూర్. నేను జీవితంలో ఫెయిల్ అయిన వ్యక్తిని. ఒక కొడుకుగా ఫెయిల్ అయ్యాను, ఒక బ్రదర్గా ఫెయిల్ అయ్యాను. ఇలా చెప్పాలంటే అన్ని కోణాల్లో ఐ ఆమ్ ఏ ఫెయిల్యూర్. ఒక తండ్రిగా ఫెయిల్ అయ్యాను, ఒక స్నేహితుడిగా ఫెయిల్ అయ్యాను. నేను ఎవరికి ఉపయోగపడిన వ్యక్తిని. ఐ ఆమ్ ఏ లూజర్. ఎందుకు ఉపయోగపడతాను నేను? దేనికి ఉపయోగపడు? ఈ జీవితంలో అన్ని రకాలుగా ఓడిపోయిన వ్యక్తిని నేను. లైఫ్లో ఓడిపోయాను, లవ్లో ఓడిపోయాను, బ్రతకడంలో ఓడిపోయాను. కానీ ఈ పనికి రాని వ్యక్తిని, ఓడిపోయిన వ్యక్తిని, ఎవరికి ఉపయోగపడిన వ్యక్తిని, అందరినీ బాధించిన వ్యక్తిని, గాయపరిచిన వ్యక్తిని, ఇటువంటి దౌర్భాగ్యుడైన నన్ను యేసయ్య చేతుల్లో పెట్టినప్పుడు, యేసయ్యకు అప్పగించుకున్నప్పుడు పరమశిల్పి, పరమ కుమ్మరి నన్ను ఈరోజు పనికొచ్చే పాత్రగా మలిచాడు. ఆకారము లేని నిరాకారముగా ఉన్న నా జీవితాన్ని ఒక అందమైన రూపంలోకి చెక్కాడు నా పరమశిల్పి, నా యేసయ్య. చూసారా బిడ్డ,
యేసయ్య లేక క్రైస్తవం అనేది హానికరము కాదు, ఇది జీవితాలకి, కుటుంబాలకి మేలుకరం, సమాజానికి మేలుకరమని నా జీవితమే మీకు ఒక తార్కాణం. ఈరోజు యేసు ప్రభువే లేకపోతే ఈ డాక్టర్ బాబు సమాజానికి హానికరంగా మిగిలిపోయేవాడు, కుటుంబానికి హానికరంగా మిగిలిపోయేవాడు. కానీ ఈరోజు నన్ను ఈ విధముగా మార్చింది, మలచింది యేసు క్రీస్తు వారి ప్రేమ, ఆయన క్షమ, ఆయన మంచితనం, ఆయన కృప. ఈరోజు నేను ఏమై ఉన్నానో అది యేసయ్య కృపండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు లేక క్రైస్తవ్యం ప్రపంచానికి మేలుకరం. యేసు క్రీస్తు వల్ల ఎంతోమంది దేవుని ప్రేమ కలిగి సమాజానికి మేలు చేశారండి. యేసు క్రీస్తు ప్రేమను బట్టి అనేక ఉపకారాలు చేశారు. ఒకప్పుడు మన భారతదేశంలో సతీ సహగమనం అనే ఓ భయంకరమైన దురాచారం ఉండేది. భర్త చనిపోతే భర్తతో పాటు భార్యని కూడా ఆ చితి మీద కాల్చేసేవారు. దీన్ని చూసి కదిలిపోయాడు, ఏడ్చాడు, బాధపడ్డాడు ఒక మిషనరీ. ఆ మిషనరీ పేరు విలియం కేరీ. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి భారతదేశాన్ని ప్రేమించిన ఒక క్రైస్తవుడు, క్రీస్తు పాదాలు పట్టుకుని ఏడ్చిన క్రైస్తవుడు ఈ భారతదేశానికి మేలు చేయాలని, భరత జాతి ప్రజలని ఇలాగా చితి మీద బ్రతికుండగానే ఈ స్త్రీ సమాజాన్ని కాల్చేయడం న్యాయము కాదని ప్రాణాలకు తెగించి పోరాడిన వ్యక్తి ఒక క్రైస్తవ స్నేహితుడు, మిషనరీ విలియం కేరీ. చూసారా బ్రిడ్లారా, చూసారా డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, డియర్ ఫ్రెండ్, క్రైస్తవుడు మేలు చేశాడా, కీడు చేశారా? మేలు చేశాడండి. మన భారతదేశంలో కుష్ఠరోగులు భయంకరమైన అవమానాలు ఎదుర్కొన్నారు, భయంకరమైనటువంటి ద్వేషానికి గురయ్యారు. వారిని ఊరి వెలుపలికి సమాజానికి తరమబడినప్పుడు, వెలివేయబడినప్పుడు ఇదిగో ఒక క్రైస్తవ తల్లి, ఒక క్రైస్తవ సహోదరి మదర్ తెరీసా యుగోస్లేవియా నుండి వచ్చి ఆ రసికారుతున్న పురుగులతో నిండిపోయిన కుష్టు రోగుల మధ్య, కంపు కొడుతున్న రోగుల మధ్య చక్కని సేవ ప్రేమతో చేసి వారి కన్నీరు తుడిచి, వారి గాయాలు కడిగి, కట్టుకట్టి వారికి అన్నము కూడా తినిపించిన ఆ ప్రేమ, ఎవరు పంపించిన ప్రేమ, ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్న ప్రేమో తెలుసా? అది యేసు క్రీస్తు వారి ప్రేమ. ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది, ఒకసారి ఒక విలేకరు ఒక కుష్ఠరోగుల ఆశ్రమంలోకి, ఆ వైద్యశాలలోకి వెళ్ళినప్పుడు మదర్ తెరీసా ఇంటర్వ్యూ కోసం ఆమె ఒక కుష్ఠరోగి దగ్గర సేవ చేస్తూ ఉంది. ఆయన వెళ్ళి చూస్తే అతని యొక్క పాదములో లోతుగా పురుగులు లోపలికి వెళ్ళిపోయినాయి. చేత్తో లాగుతున్నా రావట్లేదు. అతని దేహాన్ని తినేస్తున్న పురుగులు చేత్తో లాగుతున్నా రానప్పుడు ఆ మదర్ తెరీసా నోరు పెట్టి ఆ పురుగును నోటితో లాగి బయటికి ఊసినప్పుడు ఆ రసి కారుతున్న ఆ గాయములో నోరు పెట్టి నోటితో పురుగులు లాగి వారితో ప్రేమగా ప్రవర్తించిన
ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఆ విలేకరి కదిలిపోయాడు. ఎలా సాధ్యం ఇది? ఆమె కట్లు కట్టిన తర్వాత వచ్చినప్పుడు ఆమెను ఇంటర్వ్యూ చేశాడు. మాకు చూడ్డానికే చాలా గుబుత్సాకరంగా ఉన్నాయి వీళ్ళ జీవితాలు. ఈ వాసన మేము భరించలేకపోతున్నాం, వీరితో ఉండలేకపోతున్నాం, వీరిని ప్రేమించలేకపోతున్నాం. మీరు వీరితో కలిసిపోయి మీ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఎంత ప్రేమగా వీరికి సేవ ఎలా చేయగలుగుతున్నారు? నోటితో ఆ పురుగులు లాగారు. ఇది ఎలా సాధ్యమండి అంటే, ఇది నా వల్ల అయితే సాధ్యము కాదండి, ఇది నా యేసయ్య నాకు నేర్పిన ప్రేమ. ఇదంతా నేను చేయగలుగుతున్నానంటే యేసు క్రీస్తు ప్రేమను బట్టే అని చెప్పింది. అబ్బా, చూసారా బిడ్డలారా, క్రీస్తు ప్రేమ మన దేశానికి మేలు చేసిందా, కీడు చేసిందా? మేలే కదా. క్రీస్తు ప్రేమను బట్టే కదా ఆ కుష్ఠరోగుల మధ్య అంత సేవ చేయగలిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. క్రైస్తవుడు ఎప్పుడు సమాజానికి హాని కాదండి. యేసు క్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా ఉపకారండి. ఆయన నమ్ముకున్న వారు కూడా ఉపకారే, సహకారే. ఈరోజు సమాజానికి భారమైపోయిన భార్యకు లేక భర్తకు లేక కుటుంబానికి భారమైపోయిన సమాజంలో నరహంతకులుగా, హింసకులుగా, దోషకులుగా ఉన్నవారిని సైతం మంచిగా మార్చిన ఈ ఏకైక వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువండి. పౌలు గారు సాక్ష్యం చెప్తున్నాడు. మనం చదువుకున్నాం కదా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుంచి చదివితే అక్కడ ఆయన సాక్ష్యం ఎంత అద్భుతం. పూర్వము దోషకుడును పౌలు గారి జీవితంలోకి యేసు ప్రభు రానప్పుడు, పౌలు గారు యేసు ప్రభుని నమ్మనప్పుడు సమాజానికి చాలా భయంకరమైన వ్యక్తిగా ఉన్నాడు. సమాజానికి, సంఘానికి, వ్యక్తులకి హాని చేసేవాడిగా ఉన్నాడు. మాటలో కూడా పరుషమే, దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను, చూసారా, హాని చేసే తత్వం కలిగిన వాడు, హింసించే తత్వం కలిగిన వాడు, గాయపరిచే తత్వం కలిగిన వాడు, బాధపరిచే తత్వం కలిగిన వాడు, జాలి దయ లేనివాడు ఆ పౌలు గారు. ఆ పౌలు గారిని నువ్వు ఇంటర్వ్యూ చేస్తే పౌలు గారు చెబుతున్నాడు ఇక్కడ, ఇదిగో ఎంత రాతి గుండె లాంటి నన్ను, బండ లాంటి నన్ను, శిలలాంటి నన్ను ఈరోజు ఎంత సాత్వికుడిగా, ఎంత ప్రేమ కలిగిన వాడిగా, సమాజానికి, సంఘానికి, ప్రపంచానికి ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మలిచింది యేసు క్రీస్తు ప్రభువని ఈ తిమోతి పత్రిక ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక మాట చూడండి, 16వ వచనం 3వ లైన్. ఆ ప్రధాన పాపినైనా నాయందు కనబరుచినట్లు నేను కనికరింపబడితే. ఒకప్పుడు ప్రధాన పాపిని నేను, ఒకప్పుడు భయంకరమైన హింసకుడను నేను, ఒకప్పుడు భయంకరమైన దోషకుడను నేను. కానీ ఇలా నన్ను మలిచింది ఎవరో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువు. చూసారా, సమాజానికి హానికరుడైనటువంటి ఒక వ్యక్తిని అదే సమాజానికి మేలుకరముగా, దీవెనకరముగా మార్చిన వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువు. కాబట్టి యేసు క్రీస్తు వల్ల మేలు బిడ్డ, క్రైస్తవ్యం వల్ల మేలు బిడ్డ.
ఎవరో మాటలు విని ఆవేశపడకండి సహోదరి సహోదరుడా. ఎవరో మాటలు విని తొందరపాటు నిర్ణయాలు చేయకండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ప్రభువు దయాళుడని రుచి చూసి తెలుసుకోండి. క్రైస్తవ్యం అణువణువున, క్రీస్తులో అణువణువున ఉండేది ప్రేమతత్వం, దయా, జాలి అండ్ ఎంతటి ఘోర పాపినైనా క్షమించే గుణం. ఈరోజు ఆ గుణాలు ఉండబట్టే నాలాంటి దౌర్భాగ్యులని, ఇదిగో పౌలు లాంటి హింసకులను, దోషకులను ఈరోజు మంచిగా మార్చి మలచి చెక్కి ప్రపంచానికి ఆశీర్వాదకరముగా నిలబెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు ఎంతోమంది జీవితాలు మలిచాడండి, మార్చాడండి. చాలామంది తెలియక ఏదో అనుకుంటున్నారు. చెడ్డవారిని మంచివారిగా మార్చడమే యేసుక్రీస్తు యొక్క ప్రేమ. పనికిరానోళ్ళని పనికొచ్చేవాడిగా మార్చేవాడే యేసు ప్రభు అండి. నిజం. ఈ డాక్టర్ బాబు ఎవ్వరికి పనికిరాడు. స్నేహితులకి ఆడటానికి పనికొస్తాడా? పరిగెట్టగలడా? నడవగలడా? లేదు. ఏదైనా పని చేయగలడా? ఫంక్షన్లో ఎత్తి పారబోయగలడా? ఎక్కగలడా? లేదు. ఎవరికి పనికి రాని ఈ డాక్టర్ బాబు జీవితం. ఇదిగో నాకంటే బలవంతులు ఉన్నారు ఈ సమాజంలో, నాకంటే జ్ఞానవంతులు ఉన్నారు ఈ సమాజంలో. వారు నడవగలరు, వారు పరిగెత్తగలరు, ఆడగలరు, ఎక్కగలరు, దిగగలరు, మొయ్యగలరు, మోకరించగలరు. ఇవేమీ చెయ్యలేని నేను ఈ సమాజానికి పనికిరానేమో బహుశా, మేబీ నా కుటుంబానికి పనికిరాను మేబీ. కానీ ఈ పనికిరాని వాడిని నువ్వు నడవలేకపోయినా, పరిగెత్తలేకపోయినా, ఎక్కలేకపోయినా, దిగలేకపోయినా, మొయ్యలేకపోయినా, నీలో అన్ని భయంకరమైన పాపాలే అయినా, నువ్వు ఘోర పాపివైనా, ఒక బండలాంటి వ్యక్తివైనా, ఒక రాయి లాంటి వ్యక్తివైనా, రాయి లాంటి నిన్ను, బండలాంటి నిన్ను, శిలలాంటి నిన్ను శిల్పిగా మారుస్తానన్నట్టుగా ఈరోజు నా శిలలాంటి నా బ్రతుకును పరమ శిల్పి ఈరోజు రాజులైన యాజక సమూహములో ఒక సర్వెంట్ ఆఫ్ గాడ్గా నన్ను చెక్కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా బిడ్డ, ఈ లోకానికి పనికిరానోళ్ళని పనికొచ్చేవారిగా మార్చే, మలిచే, చెక్కే శిల్పి పరమ కుమ్మరి యేసు ప్రభు. ఆయనే లేకపోతే ఈ డాక్టర్ బాబు జీవితం ఎప్పుడో ముగిసిపోయేది. ఆయనే లేకపోతే ఈ డాక్టర్ బాబు లోకానికి, కుటుంబానికి, ఎవరికి పనికిరాని వ్యక్తిగా ఉండిపోయేవాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎటువంటి వాడు తెలుసా? అందరి చేత విసర్జించబడిన వారిని, తృణీకరించబడిన వారిని, సమాజము చేత వెలివేయబడిన వారిని, సమాజం చంపాలనుకున్న వారిని, సమాజం గాయపరచాలనుకున్న వారిని కూడా మార్చే, ప్రేమించే, క్షమించి గొప్పగా తీర్చిదిద్దేవాడు యేసు ప్రభు అండి. ఒక స్త్రీ వ్యభిచారములో పట్టబడినప్పుడు ఈమె వ్యభిచారి, ఘోరమైన పాపి, సమాజానికి హాని చేస్తుంది, కుటుంబాలను నాశనం చేస్తుంది, కుటుంబాలను నాశనం చేస్తుంది. కాబట్టి ఈమెను చంపేయాలని తలొక రాయి తీసుకున్నారు. ఆమెను చంపేద్దామనే చూశారు. అటువంటి స్థితిలో ఉన్న ఆమె జీవితాన్ని కూడా యేసు ప్రభు ఎంత అద్భుతంగా క్షమించి రక్షించాడో తెలుసా? మీలో నేరము లేనోడు ఎవరైనా ఉంటే ఆమె మీద రాయి వేయండి అని చెప్పాడు.
నేరము లేని మానవుడు ఎవరున్నారు? తప్పు చేయలేని మానవుడు ఎవరున్నారు? నోటితోనో, మాటతోనో, తలంపుల్లోనో, ఊహలలోనో, ఆలోచనలోనో, దేహముతోనో పాపము చేసిన వాడే కదా. అన్యాయముగానో, స్వార్థముతోనో, ఆవేశంలోనో, కోపములోనో, ఏదో ఒక విషయంలో తప్పు చేసిన వారే కదా. ఈ భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందుకే ఆమె మీద ఎవరూ రాయి వేయలేకపోయారు, పలాయనం చిత్తగించారు. కానీ యేసు ప్రభు ఒక్కడే అక్కడ మిగిలిపోయాడు. ఆయన నేరము లేనివాడు, పాపము లేనివాడు, పరిశుద్ధుడు, నిష్కలంకుడు, ప్రేమామయుడు, దయామయుడు, కనికరపూర్ణుడు. ఆయన అంటాడు ఆమెను చూచి, అమ్మా బా, మాటలో కూడా మర్యాదస్తుడండి, మాటలో కూడా ప్రేమను అధికముగా కుమ్మరించగలిగిన వాడండి, ప్రేమ స్వరూపి. అందరూ నీచంగా మాట్లాడిన ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని కూడా అమ్మా అని పిలవగలిగిన ఒక సంస్కారవంతుడు యేసు ప్రభు. యేసు ప్రభు సమాజానికి సంస్కారం నేర్పించాడండి, మనిషికి ప్రేమ చూపించడం నేర్పించాడండి, క్షమించడం నేర్పించాడండి. మనుషులెవ్వరూ క్షమించలేని ఆ వ్యక్తిని కూడా, ఆ పాపిని కూడా, ఆ వ్యభిచారిని కూడా అమ్మా అని పిలిచే గొప్ప గుణమున్నవాడు, మంచి ప్రేమామయుడు, గొప్ప ప్రేమామయుడు. నిన్నెవరూ గాయపరచలేదమ్మా, నిన్నెవరూ కొట్టలేదా, చంపలేదమ్మా, ఇదిగో నేను కూడా నిన్ను చంపను, నిన్ను కొట్టను, శిక్షించను, ఇక మీదట పాపము చెయ్యకమ్మా అనే ఒక మంచి బోధ చేసి అండ్ ఆమె బ్రతుకుని మలిచిన, ఆమె జీవితాన్ని తీర్చిదిద్దిన, ఆమెను అండ్ ఒక నూతనమైన వ్యక్తిగా చెక్కిన పరమ శిల్పి యేసు ప్రభువు. చూసారా, తన జీవితాన్ని పాడు చేసుకున్న వ్యక్తి ఆ వ్యభిచారి. ఆమె వల్ల అనేక మంది జీవితాలు పాడవుతున్నాయి, కాపురాలు పాడవుతున్నాయి. అటువంటి వ్యక్తిని మార్చి సమాజంలో ఒక మంచి స్థానంలో నిలబెట్టాడంటే యేసుక్రీస్తు వల్ల, ఈ క్రైస్తవ్యం వల్ల ఎంత మేలు జరుగుతుందో ఊహించండి బ్రదర్, ఆలోచించండి సిస్టర్. మంచివాడండి యేసు ప్రభు, గొప్పవాడండి యేసు ప్రభు. యేసు ప్రభు వల్ల కానీ, యేసుక్రీస్తు యొక్క సేవకుల వల్ల కానీ, యేసయ్యను నమ్ముకున్న విశ్వాసుల వల్ల కానీ, క్రైస్తవ సమాజం వల్ల కానీ ఎప్పుడు దేశానికి హాని జరగదండి, మేలు జరుగుతుంది. ఈరోజు మన భారతదేశములో అనేకమైన స్కూళ్ళు పెట్టి విద్యను అందించింది క్రైస్తవ మిషనరీలే కదా బ్రదర్.